హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ల్యాగ్ చేయకుండా, లెంత్ లేకుండా చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ గోంగూర చికెన్ బిర్యానీ అయితే మీకోసం పట్టుకొచ్చేసా. చూసారుగా, చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసిన అన్నమాట. మీకు కూడా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వీడియో లెంత్ కూడా ఎక్కువ లేదు, జస్ట్ 4.5 minutesలో నేను కంప్లీట్ చేసిన. మీ అందరి కోసం నేను ఎడిటింగ్ అదంతా చూసి చేశాను అన్నమాట. ఎందుకంటే వీడియో లెంత్ ఉన్న ఎక్కువ చూడరు మన సబ్స్క్రైబర్స్కి, ఈజీగా సింపుల్గా అయిపోవాలని అయితే చేసిన అన్నమాట. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నా, 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నా. 1/2 kg చికెన్లో పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, అదే మన బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా, పెరుగు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కొంచెం నిమ్మరసము అండ్ బిర్యానీ ఆకు. నా దగ్గర అయితే మసాలా ఐటమ్స్ ఎక్కువ లేవు, అవి కూడా ఎక్కువ ఏం యాడ్ చేయలేదు. ఉన్న వాటితోనే యాడ్ చేసి మంచిగా కలిపి మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక అట్లా పెట్టేసిన. ఎందుకంటే రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, గోంగూర ఇవన్నీ చేసుకునే లోపు ఒక 1/2 hour అని పడుతుంది కదా. సో అందుకని చెప్పేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన అనమాట. తర్వాత మా తమ్ముడు అయితే ఆనియన్స్ కట్ చేసి ఇచ్చిండు, అవి అయితే మంచిగా ఫ్రై చేసేసుకున్నా. నా కడాయి చాలా చాలా తక్కువ పల్చగా ఉండడం వల్ల కొంచెం మాడినట్టు అనిపిస్తుంది, కానీ లేదు, మంచిగానే ఫ్రై అయ్యాయి ఆనియన్స్ అయితే. ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకున్నాక మళ్ళీ మ్యారినేట్ చేసుకున్న చికెన్లో కూడా యాడ్ చేసుకొని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. తర్వాత గోంగూర కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టుకొని పక్కకు పెట్టుకున్న ఆ పేస్ట్ కూడా. ఇంకా తర్వాత రైస్ కూడా చేసేసుకున్నా. ఇవన్నీ చేసేలోపు చాలా టైమే పట్టింది, అందుకే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట. మంచిగా ఉంటుంది కదా, కొంచెం కన్సిస్టెన్సీ బాగుంటుంది అని చెప్పి బిర్యానీకి. సో అట్లానైతే చేసిన. ఇంకా ఇక రైస్ విషయానికి వస్తే ముందే కడిగి పెట్టుకుంటాం కాబట్టి జస్ట్ గిన్నె పెట్టి అందులో నేనైతే గీ వేసుకున్నా. మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నా, లేనప్పుడు నేను కూడా ఆయిలే వేసుకుంటా. ఇంకా తర్వాత ఉన్న మసాలా ఐటమ్స్ వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకొని బియ్యం కూడా ఒక 50% ఉడికించుకుంటే చాలు. 70% అంటారు కానీ నాకే తెలిసి ఒక 50% చాలు గైస్, ఎందుకంటే మంచిగా అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం దమ్ పెడతాం కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట. సో నేను ఇక వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ప్రాసెస్ అన్నది కొంచెం మంచిగా కనిపించాలి కదా, మీకు కూడా అర్థం అవ్వాలి కదా అని నేను మళ్ళీ ఆనియన్స్ కలిపేది కూడా యాడ్ చేసి మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో యాజ్ యూజువల్ పెట్టేసిన. ఇంకా రైస్ కూడా కొంచెం ఉడికిన తర్వాత పక్కకైతే పెట్టేసిన అన్నమాట. వీడియో ఒక చేతితో తీస్తున్నా, ఇంకో చేతితో కుక్ చేస్తున్నా కాబట్టి నాకు గిల్లి చూపించడానికి ఇబ్బంది అయింది, అందుకే జస్ట్ అక్కడ అంటుకున్నది తీసి మళ్ళీ మీకు గిల్లి చూపించిన. ఇంకా అది కూడా మొత్తం వంపుకొని పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక మూత పెట్టి జస్ట్ అట్లా మగ్గనిచ్చి తీసి మళ్ళీ మన గోంగూర పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes అట్లా పెడితేనే చికెన్ 10 minutesకి నాకు తెలిసి అది బాయిలర్ కూడా కాబట్టి తొందరగా ఉడుకుతుంది, మ్యాక్సిమం అందరికి తెలుసు కూడా. ఇంకా దాన్ని కూడా కలిపేసుకున్న తర్వాత మనం ఏ రైస్ అయితే ఉడికించుకున్నామో ఆ రైస్ని నేను ఫస్ట్ ఒక లేయర్ వేసుకున్నాను. తర్వాత దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ వేసుకొని మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టేసి వాటర్ పోసి ఒక సర్వై పెట్టేసి ఒక 20 minutes వరకు సిమ్లో కుక్ చేసుకున్నా. అంతే, చాలా సింపుల్గా అయిపోయింది. నిజంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎట్లా వస్తుందా అనుకున్నా కానీ ఆసమ్ వచ్చింది, నిజంగా సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది కూడా, ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది. మ్యాక్సిమం అందరికి వచ్చి అనుకుంటా. నేనైతే ఎక్కడ ఏ వీడియోలు చూడకుండానే చేసేసిన ఈసారి. ఎప్పుడైనా సరే నాకు తెలియని వంటకం ఒకసారి యూట్యూబ్లో చూసి తెలిసిన వాళ్ళని అడిగి నా స్టైల్లో చేస్తా. బట్ ఈసారి అయితే బిర్యానీ ప్రాసెస్గా జస్ట్ ఓన్లీ గోంగూర యాడ్ చేయడమే కదా అని చెప్పేసి నా సొంతంగా చేసేసిన. టేస్ట్ అయితే నిజంగా ఉంది గాయస్, ఒకసారి మీరు ట్రై చేయండి. మా పిల్లలకి నచ్చింది, మా తమ్ముడికి అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా పైనుంచి నెయ్యి కూడా యాడ్ చేసుకున్నా నేను. మొత్తం దానికి ఫ్లేవర్ ఇచ్చేదంటే గీయే, ఇంకా ఆ నెయ్యితోనే మంచిగా వస్తుంది అన్నమాట. స్మెల్ కానీ టేస్ట్ కానీ సూపర్ ఉంటుంది. సో వీడియో అయితే ఇదే గైస్, నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. అండ్ నా లైవ్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నేను ఈ వీడియోలో ఒకటి చెప్పాలనుకుంటున్నా, లైవ్స్ గురించి నాకైతే క్లారిటీ రావట్లేదు. సో కంటిన్యూ చేస్తా అన్నది కూడా అర్థం అవ్వట్లేదు. సో ఎవరికైనా తెలుసుంటే వాచ్ ఎవరికి ఏమైనా యూజ్ ఉంటుంది అనుకుంటే ఒకసారి నాకు కమెంట్ చేయండి. నేనైతే తెలుసుకుంటున్నా బట్ క్లారిటీ రావట్లేదు, కానీ చేయాలని ఉంది. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ నాతో మంచిగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఒక 100 మందిలో 2-3 చీడపురుగులు వస్తూనే ఉంటాయి, పట్టించుకోవద్దు కదా, అన్ని పట్టించుకుంటే ఎలా వెళ్తాం. సో ఈరోజు వీడియో అయితే ఇదే అండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.